ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరగబోతుంది. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే, రాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో వీరి యొక్క ఒడిదుడుకులను చూసి అనేది చాలామంది ఆశ్చర్యపోతారు. వీరి యొక్క జీవితంలో విజయాలను సాధిస్తారు. అలాగే నిందలు, ఆరోపణలు ఎంతగా భావించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పని చేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే, ఏ డిసిషన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతర వ్యాపారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అసలు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. సో సంతకాల విషయంలో ఏకాగ్రతగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క కుంభరాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ శూన్యం. మీకు అయితే రావడం లేదా దానికి సంబంధించినటువంటి
ప్రయత్నాల ముహూర్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.